నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ముఖ్యమైన కార్యక్రమం కంప్లీట్ చేసేసాం. 90% ఎలక్షన్ కంప్లీట్ చేసాము. 10% ఈ 10% కూడా చాలా ముఖ్యమైనది. సో దీనికి సంబంధించి పోల్ డే రోజు పోల్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా దాని మీద ఉన్నారు. సో పోల్ డే అయిపోయినాక కానీ పోల్ రోజు కానీ తర్వాత కానీ మన జిల్లాలో కాదు కొన్ని జిల్లాల్లో జరిగిన సంఘటనల మీద మొత్తం జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ చాలా సీరియస్గా కమిషన్ అయితే చాలా పర్టికులర్గా ఉంది. ఇప్పటికే ముఖ్యమైనటువంటి కొంతమంది అభ్యర్థులకి ఇంకా కొంత అవసరం ఉంటుంటే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడానికి ఎస్పీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పోల్ అయిపోయిన తర్వాత జరిగిన సంఖ్యలను బట్టి కౌంటింగ్ రోజు లేదా కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరగవచ్చునని మేము ముందుగానే అనుకోవాలి. ఆ సంఘటన జరిగే ప్రాంతాన్ని పోలీసు ప్రత్యేకంగా వర్కౌట్ చేసి ఐడెంటిఫై చేస్తున్నారు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటారు. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇప్పటికైతే మన జిల్లా అందులోనే ఉంది. దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారు ఎస్పీ గారు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ కింద 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాంతాలు జిల్లాలో వేరే అయినప్పటికీ పార్లమెంట్ కౌంటింగ్ వాళ్ళు చేసిన ఎవ్రీ రౌండ్ రిపోర్ట్స్ మనకు వస్తాయి. అసెంబ్లీ వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్తుంటారు. బట్ పార్లమెంట్ లో మనకి రాష్ట్రాలు ఉంది కాబట్టి పార్లమెంట్ మన దగ్గర చూసుకుంటే 4 ఇయర్స్ అది 4 మాత్రం స్టాప్ టెక్నాలజీ ఏజెంట్స్ అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. లిమిట్ చేస్తున్నాను. మీరు ఫామ్ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి వెంటనే అపాయింట్ చేస్తాం. యాంటీస్టిక్స్ వెరిఫికేషన్ కానీ క్రిమినల్ కేసు ఓపెనింగ్ కానీ అలాంటివి ఈసారి మేము చేయదలుచుకోవాలి. కొంతమంది పార్టీస్ స్టేట్ లెవెల్లో కొన్ని అపాయింట్మెంట్స్ ఈ ఒక్కతోటి రాష్ట్రం లేదు. ఈ ఒక్కతోటి లీడర్స్ కూడా దాని పరిస్థితి వస్తుందేమో అనేది వాళ్ళు అప్లికేషన్ కాబట్టి అలాంటి ఏమీ లేదు. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళని ఏజెంట్ పే చేస్తాం. బట్ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మన హ్యాండ్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం మీకు ఇచ్చినటువంటి క్యాండిడేట్ హ్యాండ్లో ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం చేస్తామని చెప్పి నాకు అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ జరగదు. ఎవరైతే అపాయింట్ చేసుకుంటారో వాళ్ళని మాట్లాడుతారు. మరి కౌంటింగ్ రోజు దానికి మీ ఫాలోయర్స్ మీ తరఫున అందరికీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ జిల్లా ప్రశాంతతకు మార్పుగా హింస సంఘటనలకు కారకులు కాకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్కటి కూడా సీరియస్గా రివ్యూ చేస్తున్నాయి. మేము కూడా సీరియస్గా తీసుకుంటాం. అరెస్టు రిమాండ్లు కూడా చేసి అందరినీ కూడా ముఖ్యంగా మీరు అందరికీ కూడా చెప్పి ఎవరు కూడా ఎటువంటి హింస ఘటనలో ఇన్వాల్వ్ కాకుండా చూడాలని కోరుకుంటాం. నెంబర్ 2, ఇందాక కరెక్ట్గా చెప్పినట్టు ఆ రోజు ఎవరికి కూడా ర్యాలీస్ చేయడానికి కొన్ని చోట్ల ఈ డీజేస్ ఎంగేజ్ చేసుకోవడం బెంగళూరు నుంచి ఇవన్నీ కూడా కొంతమంది చేస్తున్నారు. అవన్నీ బుక్ చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ ఊరికే ఇబ్బందులు పడే తప్ప వేరే. సో ముందే చెప్పండి, అటువంటి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. దానికి ఎప్పుడైతే టైం ఉన్నదో